నమస్తే. ప్రస్తుతం మనం తోల్కట్ట గ్రామంలో ఉన్నాము. గత సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. బానూరి శివశంకర్ గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, దానిపైన మీ అభిప్రాయం? గతంలో 2003-04 నా ఎలక్షన్లో కూడా అమ్మ పోటీ చేయడం అంటే తోల్కట్ట అప్పుడే మహిళా రిజర్వేషన్ ఉండే. ఆ రిజర్వేషన్లో మా అమ్మ కూడా ఒక 7 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ రిజర్వేషన్ తోల్కట్టకు మళ్ళీ మహిళా రిజర్వేషన్ ఈసారి రావడం జరిగింది. ఈసారి కూడా స్వల్ప ఓట్ల తేడాతో మళ్ళీ ఓటమి పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు గతంలో అంటే మీ నాన్నగారి పేరు మీద ఇక్కడ గేట్ దగ్గర ప్లాట్లు ఇవ్వడం జరిగింది కదా, దానిపైన మీరేమంటారు? అప్పుడుతో మేము మ్యాక్సిమం మేము చిన్న ఉన్న టైం అది. అంటే నేను ఒక 10 సంవత్సరాలు, మా చిన్న తమ్ముడు ఒక 2 సంవత్సరాలు ఉన్నటువంటి సమయం అది. ఇక్కడ అప్పుడు మా నాయన ప్రజా ఉద్యమాల ద్వారా ఇక్కడ గుడిసెలు వేయించి అన్ని రకాల బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాయిస్ ఇవ్వాలి. ఇక్కడ నుండి తోల్కట్ట విలేజ్ అనేది 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అప్పుడు ఇక్కడ కరెంటు కానీ నీటి సదుపాయం కూడా లేకుండే. అంటే ఇక్కడ బస్సు దిగి ఊళ్ళోకి వెళ్ళాలంటే ఒక భయం. ఒక వ్యాపారంగా మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉండేది మా తాన, కూరగాయలు కానీ పూల మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. ఈ బస్సు దిగి ఊళ్ళోకి పోవడానికి కూడా భయపడేది వాళ్ళు. అది ఉన్న డబ్బులు కూడా దొంగలు కొట్టుకోపోయేటటువంటి సిచ్యువేషన్ ఉండే ఇక్కడ బాగా. ఇక్కడ నీళ్లు కూడా తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి. అప్పట్లో మా నాయన ఆలోచన చేసి ఇదంతా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ మనం కాలనీ ఏర్పాటు చేసుకుంటే ఊరు భవిష్యత్తు బాగుంటుంది అని ఆయన సుదీర్ఘంగా ఆలోచించి అప్పట్లో ఇక్కడ అన్ని గుడిసెలు ఇచ్చి 2001 వరకు, అంటే 1998 నుంచి 2001 మధ్యన ఇక్కడ ఈ ఇంటి నిర్మాణ పత్రాలు సంబంధించి ఇంటి నిర్మాణ సర్టిఫికెట్లకు సంబంధించి ఎన్నో అప్పుడు ఇట్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. దాంట్లో కూడా ఊర్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున సహకరించి అప్పట్లో ఇక్కడ 2001లో నాయన చనిపోవడం జరిగింది. అదే ఉద్యమ టైంలోనే ఆయన కాలం చేయడం జరిగింది. ఆ కాలం టైంలోనే వీళ్ళందరికీ అప్పుడు పట్టాలు రావడం కూడా జరిగింది. అప్పుడు ఇక్కడ కాలనీ ఏర్పడ్డది. టీడీపీ ప్రభుత్వం ఉండే, వీళ్ళేమో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి చేయడం జరిగింది. అప్పట్లో అప్పట్లో సబితా రాజేంద్రారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే, కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఇక ప్రభుత్వం ఏమో టీడీపీ ప్రభుత్వం ఉండే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము. అప్పట్లో వీళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఊరు కూడా పెద్ద ఎత్తున వీళ్ళు సహకరించి ఇక్కడ అప్పట్లో ఈ పట్టాలు సాధించుకోవడం జరిగిందండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మీరు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, అంటే ఇప్పుడు కొన్ని ప్లాట్లు కొందరికి ఇవ్వలేరు, అంటే అందరికి ఫుల్ఫిల్ కాలేదు. ఇప్పుడు మీరు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఏమైనా పట్టాలు ఇప్పించే అవకాశం ఉందా ఇప్పుడున్న భూమిలో? ఆల్రెడీ మా ఊరికి చాలా వరకు పట్టాలు వచ్చాయండి. 2015లో 14-15లో రాజశేఖర రెడ్డి, 2004-05లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఇక్కడ రావడం జరిగింది. 2005లో 7-8లో చాలా వరకు పట్టాలు ఇచ్చారు. మాకు పొజిషన్లు కూడా అద్దురాలు బత్తి చూపించడం కూడా జరిగింది. కాబట్టి ఆ తర్వాత మేము ఆ పరిణామాలలో కొంతమంది పొజిషన్ చేయలేకపోయారు. కాకపోతే ఇప్పుడు కూడా ఆల్రెడీ కొంతమంది మేము నిర్మాణాలు చేశారు అక్కడ కూడా. దానికి కూడా అందరికీ పట్టాలు రెగ్యులరైజేషన్ చేయడానికి, ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటే ఇటువంటి పేదలకు ఇంటి నిర్మాణాలు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇంటి సర్టిఫికెట్లు కానివ్వండి, ఈ రకరకాల ఈ పేదలకు అత్తుకునేటువంటి పథకాలు గవర్నమెంటే చేస్తుంది. ఆ గవర్నమెంట్ మీద మేము ఉన్నాం కాబట్టి 100% ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా మిగతా వాళ్ళకు కూడా 100% పట్టా సర్టిఫికెట్లు గవర్నమెంట్ నుంచి మేము ప్రయత్నం చేసి మా గవర్నమెంట్లో మేము వాళ్ళందరికీ అర్హులైన అందరికీ మేము పట్టా సర్టిఫికెట్లు చేస్తామండి. ఇంకా మిగతా అర్హులైన వాళ్ళకు కూడా ఇందిరమ్మ నిర్మాణాలు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని ఇస్తారు, అంటే వాటి నిర్మాణం ఎలా కొనసాగుతుంది ఇప్పుడు? ఇందిరమ్మ ఇళ్ళు ఖచ్చితంగా లేని వాళ్ళను సర్వేలు చేసి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళకు బ్రహ్మాండంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరిగా హ్యాపీగా కట్టుకుంటున్నారు. కొద్దిగా జాగాలు లేని కారణంగా ఇప్పుడు కొంతమంది కట్టుకోలేకపోయారు.
కాకపోతే మాకు సర్టిఫికేట్ కొద్దిగా రెగ్యులరైజేషన్ చేసి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా మేము చేస్తామని కూడా ప్రజలకు హామీలు ఇచ్చాం. దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి నిర్మాణం లేని వాళ్ళకు కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకు పట్టా సర్టిఫికేట్లు చేయించి దానిపైన మా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి చేస్తాం. ఇప్పుడు మీరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఎలా ఉంటుంది? 100% అండి. ఓటములు గెలుపులు అనేది సర్వసాధారణం. ఎందుకంటే మా చరిత్రనే రాజకీయాల్లో, ఎందుకంటే నేను పురుడు పూసుకున్నప్పటికే మా అయ్య రాజకీయాల్లో ఉండు కాబట్టి ఇప్పుడు కూడా మేము మా నాయన అడుగు జాడాలనే ఉంటాం. ఆయన ఇచ్చిన మాకు లక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే పేదవానికి చేతి నిండా పువ్వు ఉంటుందో, ఎప్పుడైతే పేదవాడు కలకలలాడుతాడో అప్పుడే మనం జయించినట్టు. కాకపోతే మన పరిస్థితులు కూడా, ఎందుకంటే మనం కూడా వెనక జన్మించిన వాళ్ళం కాబట్టి వీళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు మనకు అందులోనే పెరిగినాం కాబట్టి వాళ్ళకి 100% నేను నా సాయశక్తులుగా, నాకు ఒంట్లో రక్తం పొట్టున్నంత వరకు వాళ్ళ ప్రజల కోసం సాయశక్తులుగా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. గవర్నమెంట్కి సంబంధించిన కాడికి మా గవర్నమెంట్ ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అని గవర్నమెంట్ నిర్ణయం చేసినప్పటికీ మేము సంబంధించిన వరకు మేము 100% ప్రజల అభిప్రాయాలు స్వీకరించి వాళ్ళ అభిప్రాయాలను భిన్నంగానే మేము పనులు చేస్తామని కోరుకుంటున్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు అవకాశం ఉందా? మేము 100% అండి. ఇప్పుడు ఆల్రెడీ స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయాము, స్వల్ప ఓట్లతోంటే. మేము కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మాకు విఫామ్ ఇస్తే 100% మేము దాన్ని సేవ చేసుకొని మేము పోటీ చేస్తామండి. చేసినాక గెలుపొందడానికి మా పార్టీ మేము శాయశక్తుల కృషి సాగిస్తామండి. మీ గెలిపించడానికి ప్రయత్నించిన ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 100% మనకు ఉన్నటువంటి ఓటర్లు అనే వాళ్ళకి నేను భరోసా ఇచ్చానండి. మేము ఇలా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజల వెంబడే ఉన్నాం, ప్రజలతోనే మైకమై ఉన్నాం. కాబట్టి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో మాకు మా గవర్నమెంట్లో వాళ్ళకి 100% న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. ఇది మనతో వారు చెప్తున్నది. ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి ఖచ్చితంగా తోల్కట్ట గేట్ దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో ఇళ్ల పట్టాలను పక్కా ఇల్లుగా చేయించే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినా వాటిని ఖచ్చితంగా నిర్మించే ప్రయత్నం చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మేము ఓడిపోవడం జరిగినా కానీ గ్రామంలో అభివృద్ధిలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత నిధులను ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి అంటున్నారు. ఒక పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం ఉందని వారు మనతో